నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను ప్రియా శర్మ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొనసాగుతున్న వైసీపీ కీలక సమావేశం పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం ప్రజలు నమ్మి ఓటేశారు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్న రేవంత్ అవినీతికి కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిది దేశ విభజన కుట్రలు జరుగుతున్నాయన్న రాజ్నాథ్ సింగ్ ఆంధ్రాకు యువ క్రికెటర్ గుడ్ బై ఏసీఏలో పెరిగిన వైసీపీ నేతల జోక్యం కేజ్రీవాల్ కు మరోసారి నోటీసులు మార్చి 4న హాజరు కావాలంటూ పిలుపు తమిళనాడులో మోదీ పర్యటన ఎన్మన్ ఏక్ మక్కల్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో ప్రధాని రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల పథకాల ప్రారంభ వేదికను చేవెళ్ల నుంచి సచివాలయానికి మార్చినట్లు చెప్పారు. కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కల్పించాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం భావించి 1500కే దేశంలోని పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందన్నారు. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రంలోని బీజేపీ 1200కి పెంచిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు గ్యాస్ సిలిండర్ భారం తగ్గించాలని 500కే సిలిండర్ ఇస్తున్నామన్నారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మా ప్రభుత్వం ఆర్థిక నియంత్రణ పాటిస్తూ 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతుందని సీఎం స్పష్టం చేశారు. ద్వారా 500 రూపాయలకే పేదలకు సిలిండర్ సరఫరా, పేదల ఇంటి అవసరాలను వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపాలని 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం ద్వారా వాళ్ళ ఇళ్లకు ఉచితంగా కరెంటు ఇవ్వాలన్న నిర్ణయం. సెప్టెంబర్ 17, 2023 రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడలో శ్రీమతి సోనియా గాంధీ గారు అభయహస్తం పథకాల ద్వారా 6 గ్యారంటీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును అంచనా వేసుకొని నిజమైన లబ్ధిదారులకి పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోటి ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాటిని క్రోడీకరించి అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈ రోజు 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్ని ప్రకటించింది. ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా అలవైకాన్ని అమలు చేయలేనటువంటి 6 గ్యారంటీల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వాళ్ళు చేయబోలేరు అని మేము అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే ప్రచారం మొదలు పెట్టారు. గత 10 ఏళ్లు పరిపాలన చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పులు పాలు చేసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 2 నెలల నుంచే మొదటి వారంలోనే ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే. దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ 2 గ్యారంటీలు 500 రూపాయలకే అందించేటువంటి గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. అసాధ్యాన్ని సాధ్యం చేయటమే ఈనాడు ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క సంకల్పం, లక్ష్యం కూడా అని చెప్పి మీ అందరికీ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏమి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్ని ప్రకటించింది. ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా అలవైకాన్ని అమలు చేయలేనటువంటి 6 గ్యారంటీల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వాళ్ళు చేయబోలేరు అని మేము అధికారంలోకి వచ్చిన
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి ఏపీలో నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కన్నీళ్లు పెట్టించిందని ఆరోపించారు. కాంగ్రెస్ గతంలో చేపట్టిన జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని విమర్శించారు. మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగితే బ్యారేజ్ మొత్తం కొట్టుకుపోయినట్లు చెబుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతానని కేటీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరంతో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజల సాక్షిగా, తెలంగాణ కౌల సాక్షిగా, కళాకారుల సాక్షిగా, రచయితల సాక్షిగా, ఎన్నో ఉద్యమాల సాక్షిగా కూడా ఆనాడు వేల టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం దాదాపుగా సముద్రంలో వృధాగా కలిసిపోయిన పరిస్థితి. మాట్లాడితే చెప్పింది ఏమంటే సముద్ర మట్టానికి పైన ఉంది తెలంగాణ, నీళ్లు కింద ఉన్నాయి, తెలంగాణ పైన ఉన్నది, కాబట్టి నీళ్లు రావు అని చెప్పి కన్నీళ్లు మాత్రమే 60 ఏళ్ళు మిగిల్చిన చరిత్ర ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు సింహభాగం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీది. గోదావరి జలాల కోసం ఆనాడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం ఎర్ర జెండా నుంచి కాషాయ జెండా దాకా అందరూ కూడా ఓట్ల యాత్రలు, పాదయాత్రలు, అన్ని రకాల యాత్రలు చేసిన వాళ్ళే గోదావరి నీళ్ళ మీద. గోదావరి మీద ఆనాడు మహారాష్ట్ర బాబ్లీ లాంటి ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఆనాడు అప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చున్న పరిస్థితి కూడా మనమే గమనించినామా. కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా ఉన్న శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టు కూడా ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చింది ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక, తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం. దాంతోపాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం. మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో, బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు మేమే పోతాము నల్లగొండకి, మన మేడిగడ్డకి. మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం పోతాము, సుందిల్ల పోతాము, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మూసీ ప్రాజెక్టుకు గేట్లు కొట్టుకపోలేదా? పులిచింతలలో సమస్యలు రాలేదా? ప్రకాశం బరాజులో సమస్యలు రాలేదా? ధవళేశ్వరంలో సమస్యలు రాలేదా? 1950వ దశకంలో ఇప్పుడే నేను చెప్పినట్టు కడెం మొదటి వరదకే మొత్తం కొట్టుకుపోయింది 57లో. మళ్ళీ పునర్నిర్మాణం చేసినారు ప్రభుత్వ ఖర్చుతో. గత ఏడాది కూడా ఓవర్ఫ్లో వచ్చి దాదాపు కొట్టుకుపోయినంత పని అయింది కడెం ప్రాజెక్ట్. కానీ మేమేం నిందించలేదే, కడెం కట్టిన వాళ్ళదే తప్పు అని ఈరోజు మేము నిందించలేదు. వేరే రాష్ట్రాల్లో గుజరాత్లో మత్సు అనే డ్యాంలో 79లో కూలిపోతే 2000 మంది చనిపోయినారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ కూడా దెబ్బతింటే దాన్ని కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు. సిక్కింలో, వెస్ట్ బెంగాల్లో తీస్తా నది మీద గత ఏడాది వరదలకు అక్కడ డ్యామ్లు దెబ్బతిన్నాయి. ఇవన్నిటికీ కూడా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇవాళ మేడిగడ్డలో ఒక చిన్న ప్రమాదం జరిగింది. సింపుల్గా కాఫర్ డ్యామ్ కట్టి దాన్ని రిపేర్ చేయొచ్చు. ఇది నేను చెప్పట్లా, ఇది ఒక కాఫర్ డ్యామ్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. దీనికి ఇదేదో జరగకూడదు జరిగిపోయిందని, శ్వేతపత్రం అని, ఇదని అదని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో, మేము అనేదల్లా ఒకటే, ఈ దేశంలో గతంలో కూడా సాగునీటి ప్రాజెక్టులో అనేక ప్రమాదాలు జరిగినాయి. ఇదేం మొదటిది కాదు, ఇదే చివరిదని కోరుకుంటున్నాను నేను. కానీ వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని, చిల్లర ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కూడా కాళేశ్వరం యొక్క వాస్తవాలు, సమగ్ర స్వరూపాన్ని కూడా మీకు కూడా నివేదిక అందజేస్తాం. అందరికీ వాస్తవాలు ఏంది ఇవన్నీ కూడా తెలియజేస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, మార్చి 1 నాడు మేడిగడ్డకి మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు మార్చి 1వ తారీఖు నాడు వెళ్తాము. వెళ్ళి ఇక్కడ తెలంగాణ భవన్ నుంచే స్టార్ట్ అవుతాము అందరం కూడా కలిసి. పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొంత 1 వీక్ 10 డేస్ పట్టినా సరే సమగ్రంగా మీకు చూపెట్టే బాధ్యత మాది. బీజేపీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. విజయ సంకల్ప యాత్ర, వికసిత్ భారత్ పేరుతో బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీరాముడితో మోదీని పోల్చడం ఏంటని ప్రశ్నించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. విదేశాల్లోని నల్ల డబ్బు తీసుకువస్తామన్న బీజేపీ తెచ్చిందా అని ప్రశ్నించారు. దేశ రాజధానిలో అన్నదాతలు కనీస మద్దతు ధర కోసం ఆందోళన చేస్తుంటే కనీస చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ సంకల్ప యాత్ర
వికసిత భారత్ అని అంటూ రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయటం, వీళ్ళ కేవలం వీళ్ళ రాముల వారి గురించి అంటే అసలు రాముల వారి మీద భక్తి లేనుడేవుడే. ఇలా శ్రీరామచంద్ర ప్రభుతో మోడీ గారికి పులికి అంటే శ్రీరామచంద్ర ప్రభు ఎక్కడా, మోడీ గారు ఎక్కడా అని చెప్పంటున్నా. మీ రాజకీయ కాంక్ష కొరకు, ఓట్ల కొరకు ఏదైతుందో విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పన్నవే నువ్వు. మరి విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకురాగలిగినవే నువ్వు? ఏ పేదవాడి అకౌంట్లో ఏదైతుందో నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షలు ఇస్తా అని చెప్పాను కదా, వేసినావని చెప్పంటు నేను. ప్రతి సంవత్సరం 2 కోట్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పన్నవే, కల్పించి రావే నువ్వు? ఎక్కడ నువ్వు అని చెప్పంటు నీ వల్ల వీళ్ళు ఈ దేశంలో వికసిత్ భారత్ ఎవరికి? పెట్టుబడిదారులకు, అంబానీ అదాని లాంటి పెట్టుబడిదారులకు వికసిత్ భారత్. వ్యవసాయం రైతాంగం ఏదైతుందో, దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు ఏదైతుందో గత 2 వారాల నుండి వీళ్ళ రాజకీయాలకు అతీతంగా వీళ్ళ కనీస మద్దతు ధరకు చట్టబద్ధ కల్పించాలని చెప్పని ఉద్యమిస్తుంటే చలనం లేదు. ఇవాళ సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ కీలక భేటీ కొనసాగుతోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో కీలక సమావేశాన్ని చేపట్టారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, జగనన్న సచివాలయ కన్వీనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల సమావేశం, అదేవిధంగా మండల స్థాయి నేతల సమావేశం కొద్దిసేపు క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా క్యాడర్ సిద్ధం కావాలనే అంశానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక సందేశం ఇచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ప్రధానంగా ఎన్నికలకు మరో 45 రోజులు సమయం ఉంది. ఈ 45 రోజులు మీరంతా కష్టపడి పనిచేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఎవరైతే బూత్ కమిటీ నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ క్యాడర్తో మమేకం కావాలి, పార్టీ క్యాడర్ని, ఇతర నేతలను కూడా కలుపుకొని వెళ్ళాలి. ప్రతి బూత్ కమిటీ మెంబరు క్యాడర్ని కలుపుకొని ఒక్కో ఇంటికి 5 సార్లు వెళ్ళాలి. మనం చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఆ మంచి పనులన్నింటినీ కూడా ప్రజలకు వివరించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో మనం మంచి చేశాము, మంచి చేసుకుని ఏదైతే చేశామో దాన్ని చెప్పుకునే అవకాశం కూడా మనకే ఉంది. కాబట్టి పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మనం చేసిన మంచిని ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపుకు సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దాదాపుగా టికెట్ల కేటాయింపు అనేది పూర్తి అయింది. 1-2 మార్పులు మినహా దాదాపుగా టికెట్ల కేటాయింపు పూర్తయింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జీలుగా నియమించబడ్డారో వాళ్ళందరూ కూడా వచ్చే ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు ఎలాంటి అవినీతి లేకుండా అందిస్తున్నాము. మళ్ళీ ఒకవేళ
తెలుగుదేశం పార్టీ వస్తే ఖచ్చితంగా జన్మభూమి కమిటీలు వచ్చే అవకాశం ఉంది. జన్మభూమి కమిటీలు కావాలా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిష్పాక్షికంగా ఎలాంటి అవినీతి లేకుండా ఇస్తున్నటువంటి సంక్షేమ పాలన కావాలా తేల్చుకోవాలనే అంశానికి సంబంధించి కూడా ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, నేతలు కూడా వివరించాల్సినటువంటి సమయం ఇదని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించి తాను చేయాల్సిందంతా ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాను, ఇక ఈ 45 రోజులు 50 రోజులు చేయాల్సిన పని అంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి బూత్ స్థాయి కమిటీలు కావచ్చు, క్యాడర్ కావచ్చు అంతా నిత్యం ప్రజల్లో ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఇది ఎన్నికల సమయం కాబట్టి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఆరోపణలు చేసే అవకాశం ఉంది. ఈ ఆరోపణల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రతిపక్షాలు ఎంతమంది కలిసి వచ్చినా కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. 175 నియోజకవర్గాల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేసింది కాబట్టి ఈ చేసినటువంటి మంచినంతా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ మండల స్థాయి నేతలకు అదేవిధంగా పార్టీ నేతలకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 80 నుంచి 90% ప్రజలకు మేలు చేసినటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, ఖచ్చితంగా ప్రజలు సానుకూలంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేందుకు, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖచ్చితంగా అనివార్యం కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే సంక్షేమ పథకాలు అమలవుతూ ఉన్నాయో ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు కావాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే అంశాన్ని కూడా ప్రజలకు వివరించాలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకైతే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీ క్యాడర్ని, నేతల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచే సన్నద్ధం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒకవైపు సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బూత్ స్థాయి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ బూత్ కమిటీలు అదేవిధంగా మండల స్థాయి నేతలతో కూడా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ముఖ్య నేతలందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ కీలక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్. ఏపీకి చెందిన అధికార వైఎస్ఆర్సీపీ, టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన ఆయన అనర్హత వేటు వేశారు. ఇటీవల ఆయా పిటిషన్పై విచారణ జరిపారు. ఆ తర్వాత న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ, టీడీపీ స్పీకర్కు పిటిషన్లు ఇచ్చాయి. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవిపై వైఎస్ఆర్సీపీ, మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్లపై టీడీపీ ఫిర్యాదు చేసింది. పిటిషన్లపై విచారణను ముగించిన స్పీకర్ న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా అనర్హత వేటుపై స్పందించిన వైసీపీ రెబల్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనర్హత వేటు వల్ల ఎలాంటి నష్టమూ లేదన్నారు. అసలు ఈ ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదన్నారు. ఏడాది క్రితమే వైసీపీ తనను సస్పెండ్ చేసిందని, సస్పెండ్ చేసిన తర్వాత అనర్హత వేటు వేసే నైతిక అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 4 టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకున్నప్పుడే ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రామరాజుపై టీడీపీ నేత శివరామరాజు తీవ్ర విమర్శలు చేశారు. డబ్బు అహంకారంతో రెచ్చిపోతున్నారని ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో తన అభిమానులను ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రామరాజు నిత్యం తనను అవమానిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఉండి నియోజకవర్గంలో 2004లో కలిదిండి రామచంద్రరాజు గారికి మద్దతు ప్రకటించి సింపథైజర్ గా ఉన్నాను ఆ రోజు. తర్వాత 2005లో శివ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తూ 2006లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ కార్యక్రమాలు చేశాను. అలాగే 2009లో బాబు గారు నన్ను ఆదరించి మ్యాండేట్ దాంతో గెలిచాను. గెలిచి 5 సంవత్సరాలకు కూడా ప్రజల్లో అపోజిషన్ ఎమ్మెల్యేగా సేవలు చేశాను. అలాగే
దేశం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కట్టుబడి ప్రణాళికలు రూపొందించడం మా ప్రభుత్వం లక్ష్యం అన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. విశాఖలో క్లస్టర్ ప్రవాస్ యోజనలో భాగంగా జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొన్న ఆయన ద్రవ్యలోటుతో ప్రపంచంలో అనేక దేశాలు అతలాకుతలం అవుతుంటే డెఫిసిట్ లేని దేశంగా భారత్ ఆవిర్భవించిందన్నారు. భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ కాదన్న రాజ్నాథ్ నికార్సైన సెక్యులర్ పార్టీగా ప్రపంచం గుర్తించిందన్నారు. సౌత్ నార్త్ ఇండియా పేరుతో విభజన కోసం రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. అవినీతికి కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిదని ఫైర్ అయ్యారు. वो करते हैं, हमारे वर्ड्स और डीड्स में कोई अंतर नहीं होता है. और मैं कहना चाहूंगा कि बीजेपी के इलेक्शन मैनिफेस्टो को उठाकर देखिए, चाहे वो 1951 का जनसंघ के समय का इलेक्शन मैनिफेस्टो हो अथवा 2014 का इलेक्शन मैनिफेस्टो हो, 29 का इलेक्शन मैनिफेस्टो, जो हम लोगों ने कमिट किया था इस देश की जनता के साथ, उस कमिटमेंट को अक्षरशः पूरा किया है. जैसे 51 में हम लोगों ने कहा था कि जब हमारी गवर्नमेंट आएगी तो हम आर्टिकल 370 ఇక ఇవి ఈవినింగ్ ఎడిషన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.